అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఆమీన్. తస్బీ అంటే నమాజు తర్వాత అక్కడే కూర్చొని ఇలా 33 సార్లు మనం 33 సార్లు ఇలా ఈ విధంగా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా అని అక్కడే కూర్చొని ఏదైతే చదువుతామో దీనిని తస్బీ అంటారు. ఇది కేవలం నమాజులోనే కాదు, బయట మనం పని చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా ఈ యొక్క తస్బీ అనేది చదువుకోవచ్చు. ఇలా ఈ యొక్క అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్ అని ఎవరైతే చదువుతారో, కొన్ని హదీసుల్లో ఎవరైతే చదువుతారో వీరికి జన్నత్లో వారి తరపున ఒక తోట, ఒక చెట్లు నాటడం జరుగుతుంది అంటూ, మరియు ఇంకొక హదీసులో మరియు ఎవరైతే ఈ యొక్క తస్బీ చదువుతారో వాళ్ళు అంటే కొంతమంది సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము పేదవారము, కొంతమంది సహాబాలు ధనవంతులు ఉన్నారు, మరి వాళ్ళు ఈ యొక్క నమాజులు కూడా చదువుతున్నారు, మేము నమాజులు చదువుతున్నాం, కానీ వాళ్ళకి ధనము ఉండటం వల్ల, డబ్బు ఉండటం వల్ల, ఆస్తిపాస్తులు ఉండటం వల్ల వాళ్ళు జకాతులు, సదకా ఖైరాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు ఈ యొక్క ధనం వల్ల వాళ్ళు చేస్తున్నారు. మరి మేము పేదవాళ్ళం, అటువంటి ఖర్చు పెట్టి మేము అన్ని పుణ్యాలు సంపాదించుకోలేకపోతున్నాం, మరి మేము పేదవారుగా ఉన్నాం, మరి మాకు కూడా అటువంటి పుణ్యాలు సంపాదించే భాగ్యాన్ని మాకు చూపించండి అని అంటే, ఇలా నమాజు తర్వాత అక్కడే కూర్చొని ఎవరైతే ఈ యొక్క సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఈ విధంగా 33 సార్లు ఎవరైతే చదువుతారో వారికి వాళ్ళు మరి ఇతరులు చేసే దానితో సమానంగా లేదా అంతకంటే ఎక్కువైనా సరే అల్లా తలసినంత పుణ్యం వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళ యొక్క తక్దీరులో ఎటువంటి పుణ్యం రాశాడో అది లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి హదీసులు ఉన్నాయి. అందుకే మనం నమాజ్ అవ్వగానే వెంటనే లేచి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చొని ఈ యొక్క తక్బీర్ కూడా చదువుకోవడం మంచిది. ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది నమాజ్ అవ్వగానే ఈ తక్బీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సపరేట్గా ఇమాముతోటి ప్రత్యేకమైన ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. నమాజే పెద్ద ప్రార్థన. మనం మరియు సజ్దాలో ఉన్నప్పుడు లేదా రుకులో ఉన్నప్పుడు మరి మనం తషహుద్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకునే అలవాటు పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ నమాజ్ ఏమో స్పీడ్గా ఎక్సర్సైజ్ చేసినట్టు చేపించి నమాజ్ తర్వాత ఎవరో ప్రార్థన చేస్తారు, కానీ నమాజులో కొన్ని సూరాలు, కొన్ని దువాలతో పాటుగా మనం దువాలు చదువుకునేటటువంటి ఏర్పాటు కూడా నమాజులో ఉంది. అందుకే నమాజ్ని ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి,